కానీ ఆ సరస్వతి తల్లి మన కోసం పంపించిన తల్లి ఎన్నో అద్భుతమైన పాటల్ని మనకు అందించారు. నడిరేయి జాములు స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. మముగన్న మాయమ్మ అలమేలు మంగమ్మ, మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, పతిదేవు ఒడిలోన హరిచేరు వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ ప్రభువుకు మా మాట వినిపించవమ్మా, విభునికి మా మనవి వినిపించవమ్మా. నడిరేయి జాములు స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును అంటూ ఘంటసాల గారితో కలిసి జానకమ్మ గారు పాడిన పాట. నాకు ఈ పాట ఈ వెంకటేశ్వర స్వామి అమ్మవారి సమక్షంలో ఆవిడ కోసం పాడాలనిపించింది. మరి మా మేడం గారు ఎప్పుడు సూర్యప్రభ గారు మంచి గురువు గారు, ప్రేమ గల గురువు గారు. అంటే గురువులు చాలామంది ఉంటారు కానీ పిల్లల్ని అంత ఇష్టంగా ఆ పిల్లలకి తనకు వచ్చిన విద్య నేర్పించడం అనేది కొంతమందికి ఉంటుందని. ఈ రోజుల్లో ఇంకా మా సంగీతము, డ్యాన్స్ ఇవన్నీ చాలా కమర్షియల్, బాగా డబ్బుతో కూడుకున్న పనులు, వేలకు ఫీజులు. కానీ ఆవిడకి ఇష్టం, చాలా కళలంటే ఇష్టం, పిల్లలంటే ఇష్టం. సూర్యప్రభ గారికి ప్రతి సంవత్సరం కూడా ఈ సమ్మర్ క్యాంప్ ఒకటి చేస్తారు. ఆ చివరి రోజు నన్ను పిలుస్తారు, నేను మా బాబాయ్ కూడా పిలుస్తాడు. నేను వచ్చి ఇక్కడ పుణ్యం పురుషార్థం అంటారు కదా, ఇక్కడ గుడి ప్రాంగణంలో కూర్చొని అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని ఈ పిల్లల డ్యాన్సులు పాటలు విని వాళ్ళతో కాసేపు గడిపి చక్కని ప్రసాదం తిని ఆశీస్సులు తీసుకొని వెళ్తుంటాను. అది ప్రతి సంవత్సరం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఈ పిల్లలందరికీ బాగా నేర్పించండి తల్లిదండ్రులు. వాళ్ళకి ఏ కళ ఇచ్చాడో దేవుడు అది చూసుకొని మీరు బలవంతం చేసి నేర్పించద్దు. వాళ్ళకి సింగింగ్లో ఇస్తే సింగింగ్ నేర్పించండి, డాన్స్లో ఇస్తే డాన్స్, డ్రామాలో ఇస్తే డ్రామా. ఏ పుట్టుకతోనే ఉంటాయి స్కిల్స్ అన్ని కూడా, బలవంతంగా వచ్చేవి కాదు. బలవంతంగా నేర్పిస్తే రావు ఈ కళలు. కాబట్టి వాళ్ళల్లో ఏ కళ ఉందో భగవంతుడు అమ్మవారు ఏమి ఇచ్చారో చూసుకొని దాంట్లో మంచి గురువుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నేర్పించి చక్కగా, అంటే ఓ నెల రోజులు నేర్పిస్తే వచ్చే విద్యలు కావు. కాబట్టి చక్కగా మంచి కన్సిస్టెన్సీతో మీరు నేర్పిస్తే ఈ కళలు ఏంటంటే ముఖ్యంగా గానం, సింగింగ్. ఈ గానం ఏంటంటే నాదయోగం అంటారు. ఈ గానం వల్ల మనకి ఏదో పాడతా తీగ సెలెక్షన్ వస్తుందా, సినిమాలో పాడతామా, వేదికల మీద పాడతామా కాదు. ఆ నాదయోగం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా పిల్లలకి మంచి ఆరోగ్యం వస్తుంది. ఏంటంటే ఈ మనం పాడేటప్పుడు ఓం అన్నప్పుడు ప్రతి కణం, ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీకి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అందులో ఉండే స్ట్రెస్ అంతా బయటకు పోతుంది. మైండ్లో ఉండే స్ట్రెస్, మన బాడీలో ఉండే స్ట్రెస్ బయటకు పోతుంది. ఎప్పుడైతే మనిషికి స్ట్రెస్ ఉండదో ఏ రోగాలు రావు. మీరు బాగా గమనించండి, ఏ రోగమైనా స్ట్రెస్తో స్టార్ట్ అవుతుంది. ఏ రోజైతే స్ట్రెస్ వచ్చిందో ఆ రోజు నుంచి రోగాలు మొదలవుతాయి. ఏ రోజు దాకా మనకి స్ట్రెస్ ఉండదో ఆ రోజు దాకా మనకి ఒక రోగం కూడా రాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈ మ్యూజిక్తో, గానంతో, నాదయోగంతో స్ట్రెస్ రాదు పిల్లలకి. ఈ రోజుల్లో చూస్తున్నారు చిన్న చిన్న పిల్లలకి స్ట్రెస్, పెళ్లి కాకుండా జుట్టు ఊడిపోతుంది అందరికీ ఆ స్ట్రెస్తో. అన్నింటిలో స్ట్రెస్ ఇప్పుడు. చాలామంది పెళ్లి ముందు జుట్టు పెట్టించుకుంటున్నారు. అంటే ఎందుకు? మనకు ఊడిపోయిందా చూడండి. ఇప్పుడు ఎప్పుడో 60-70 వచ్చాక కొంచెం జుట్టు ఊడుతుంటుంది. సో ఇప్పటి పిల్లలకి స్ట్రెస్ చాలా ఉంది. ఆ స్ట్రెస్ దూరం అవుతుంది సంగీతం వల్ల, సంగీతం నేర్చుకోవడం వల్ల.
మ్యూజిక్ ఈజ్ నాట్ కమర్షియల్ యాక్టివిటీ. ఇది పేరెంట్స్ గుర్తుపట్టుకోవాలి. ఏ ఇంట్లో అయితే, ఏ పిల్లాడైతే పాప అయితే సంగీతం పాడతారో దానివల్ల నాదయోగం వల్ల మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది, గ్రాస్పింగ్ తొందరగా అర్థమవుతుంది, లిస్నింగ్ స్కిల్ పెరుగుతుంది, గ్రాస్పింగ్ పెరుగుతుంది. తర్వాత వేరే పిల్లలు 10 గంటలు చదివే చదువు వీళ్ళకి 5-6 గంటల్లో వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వస్తుంది. వాళ్ళలో ఉండే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చూసే వీడియో గేమ్స్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఏదైనా మీరు చూడండి బాగా అన్నీ ఒక 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 స్టెన్ గన్ పట్టుకొని ఇవే చూస్తున్నారు పిల్లలు. అంటే వాళ్ళకి ఏది చూస్తే దాని పట్ల అదే వస్తుంటుంది. మీరు అమెరికాలో చూస్తే మొన్న ఒక పిల్లాడు ఒక మాల్కి వెళ్ళి అదే టక్ 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 కాల్ చేశాడు వేరే ఊళ్ళు. ఎందుకు అని ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడు చిన్నప్పటి నుంచి అదే చూస్తున్నాడట. చూసినప్పుడు లైవ్లో చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది అంట వాడు అని వెళ్ళి వాడు లైవ్లో చేస్తున్నాడు. పిల్లాడు, చిన్న పిల్లాడు ఇందులో ఆడుతున్నాడు. రోజు పట్టుకొని ఈ ఆట ఆడి ఆడి అదే మైండ్లో. అలాంటి తరుణంలో మీరు పిల్లల్ని మంచి కళలు నేర్పిస్తున్నారు. ఏది నేర్పిస్తారో మైండ్లో చదివించాలి. మీరు ప్రతి వారం ఒక్కసారైనా గుడికి తీసుకురండి, వాళ్ళలో ఎంత చేంజ్ చూస్తారు. వాడు పెద్ద అయ్యాక నా కొడుకు ఇలా అయ్యాడు అని మనం ఏడ్చే కంటే వాళ్ళల్లో అలా అవ్వకుండా ఏం చేసాం మనం అనేది ఆలోచించాలి. అలా అవ్వకుండా చేయడంలో ఒకటి గుడికి తీసుకెళ్ళి రావడం. ప్రతి వారం గుడికి తీసుకొచ్చి దేవుడు, పెద్దవాళ్ళు, పంతులు గారు, పెద్దవాళ్ళు వాళ్ళు దండం పెట్టాలి, మంచి చెడు అనేది నేర్పించాలి. 2 ఈ కళలు నేర్పించాలి, లలిత కళలు. ఈ రెండింటి వల్ల పిల్లల్లో ఒక మంచి మానవత్వం డెవలప్ అవుతుంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో కానీ, అమెరికాలో కానీ ఎక్కడైనా